ఒడిశాలో గెలుపే లక్ష్యంగా మరో ప్రయోగం చేస్తోంది కాంగ్రెస్. మెరుగైన స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం ఆ పార్టీ నేతలు చకచక పావులు కదుపుతున్నారు. ఇంతకీ ఒడిశాలో కాంగ్రెస్ వ్యూహాలేంటి? తాజా ప్రయోగాలు ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలను తెస్తాయి? కాంగ్రెస్ స్ట్రాటజీపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఒడిశాలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. 2 దశాబ్దాలుగా నిరంతరాయంగా పాలిస్తున్న బీజూ జనతాదళ్ కోటకు గండి కొట్టాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. ఈ ఎన్నికల్లో మెరుగైన స్థానాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలను అనుసరిస్తోంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తరహా ఫలితాలు రాకపోయినా కనీస స్థానాలనైనా సొంతం చేసుకోవాలన్నది కాంగ్రెస్ తాజా వ్యూహం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మొదటగా రైతులకు రుణమాఫీ గ్యారంటీ కార్డులను అందజేస్తామన్న హామీని విస్తృతంగా రైతుల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తోంది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు బోనస్ కలిపి 2600 ప్రకటించనుంది. దీనితో పాటు రైతులకు ఆర్థిక సహాయాన్ని 5 సంవత్సరాల పాటు కొనసాగించనున్నట్లు భరోసా ఇస్తోంది. అంతేకాకుండా కరెంటు కష్టాలనేవి లేకుండా సోలార్ పంపు సెట్లను అందజేస్తామనే హామీని ప్రజల ముందు ఉంచేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అమలు చేసిన విధంగా రైతులకు రుణమాఫీ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు ధీటుగా తమ హామీలను ప్రజల ముందుంచుతోంది కాంగ్రెస్. మరోవైపు మహిళా ఓటర్లను కూడా కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంటోంది. పేద యువతలకు కళ్యాణ లక్ష్మి తరహా పథకాన్ని, పేద విద్యార్థులకు ఉచిత విద్య వంటి వాటిని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది. తద్వారా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా పార్లమెంట్ సీట్లపైనే కాంగ్రెస్ గురి పెట్టినప్పటికీ రాష్ట్రంలో కూడా అధికారం కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో 21 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 1 సీటుతోనే సరిపెట్టుకుంది. అయితే ఈసారి 2 అంకెల స్థానాలనైనా చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.